శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త రామాయణం యొక్క పారాయణం పూర్తయిన తరువాత రామాయణం యొక్క మహత్యాన్ని, రామాయణ పారాయణం యొక్క మహత్యాన్ని ఈరోజు నేను వివరించాలని అనుకుంటున్నాను. వాల్మీకి మహర్షి రామాయణం యొక్క చివరిలో చెప్పినటువంటి ఫలశ్రుతి ప్రకారం చూసినట్లయితే రామాయణంలో కనీసం రోజుకు ఒక్క సర్గైనా చదివినా లేక విన్నప్పటికీ 1000 అశ్వమేధాలు యాగాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుందని ఆయన నొక్కి వక్కాడించారు. అంతేకాకుండా ఇహలోకపరమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. భార్యాబిడ్డలతోటి సుఖ సంతోషాలతోటి ప్రశాంతంగా మానవులు జీవించాలంటే రామాయణం యొక్క పారాయణాన్ని ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి అని వాల్మీకి మహర్షి మనకు ఉద్బోధించడం జరిగింది. రామస్మరణ కలి యొక్క దోషాలన్నీ కూడా నివారిస్తుంది. ఇహలోక లాభములు పరలోక లాభాలు కూడా మనకి లభిస్తాయి. రామచంద్రుని యొక్క వృత్తాంతం అత్యంత శ్రేష్టమైనది, మిక్కిలి ప్రయోజనకరమైనది. ముఖ్యంగా చైత్రమాసంలో కానీ, మాఘమాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, శుక్లపక్షంలో మొదటి 9 రోజులు అనగా పాడ్యమి నుంచి నవమి వరకు రామాయణాన్ని పారాయణం చేసిన లేక శ్రవణం చేసినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందడమే కాకుండా వారి మానవుల యొక్క మనసుల్లో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వారు సకల పాపాల నుంచి కూడా విముక్తిని పొందుతారు అని అనేక గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయం. ఈ విధంగా పారాయణ చేసే వాళ్ళకే కాకుండా పారాయణం చేస్తున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క పూర్వతరాల వారు తర్వాత తరాలను కూడా అనేకమైన ప్రయోజనాల్ని, లాభాల్ని పొందగలుగుతారు. వారి యొక్క పూర్వీకులు పితృదేవతలకు కూడా ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పబడింది. ఈ విషయాలన్నీ నేను అతిశయోక్తిగా చెప్పడం కాదు, నారద మహర్షి సనకసనందనాది మహాములకు చెప్పడం జరిగింది. ఈ విషయం స్కంద పురాణంలో వివరించబడింది. శ్రీ రామాయణ కథ యొక్క పఠనము, అలా పఠనం చేయని వాళ్ళు శ్రవణము చేసినట్లయితే వాళ్ళ యొక్క సకల పాపాలు తొలగిపోతాయి. వాళ్ళకి భగవంతుడి యొక్క రక్షణ లభిస్తుంది. ఒకవేళ 9 రోజులు చేయలేకపోతే మామూలు రోజుల్లో కూడా ప్రతిరోజు కొంత భాగం పారాయణ చేసినా కూడా ప్రయోజనాలు పొందొచ్చు. అయితే మాఘమాసంలోనూ, కార్తీక మాసంలో, చైత్రమాసంలో మొదటి 9 రోజుల్లో రామాయణ పారాయణం చేయడం వల్ల అధికమైన ఫలితాన్ని, అధికమైన ప్రయోజనాన్ని పొందవచ్చని స్కంద పురాణంలో చెప్పినటువంటి విషయాన్ని పరిష్కరించుకుని ఆ పురాణంలో చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి కొన్ని కథలను మీకు వివరిస్తాను. ఆ కథలు విన్నట్లయితే రామాయణ పారాయణం మీద మీకు తప్పనిసరిగా శ్రద్ధ పెరుగుతుంది. పూర్వకాలంలో కృతయుగంలో జరిగినటువంటి కథ ఇదేమిటి, కృతయుగంలో ఏమిటి, త్రేతాయుగం కదా రామాయణం జరిగిందని కొంతమంది అనుకోవచ్చు. చాలామంది చెప్పేది ఏమిటంటే ఈ మహాయుగం కాకుండా అంతకుముందు మహాయుగంలో రామాయణ కథ జరిగినట్లుగా పెద్దలు చెబుతారు. స్కంద పురాణం ప్రకారం కృతయుగంలో జరిగినటువంటి కథ, సబుదాసుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గౌతముడు అనేటువంటి మహానీయుడైనటువంటి గురువు దగ్గర శుశ్రూష చేస్తూ ఉండేవాడు. ఒకరోజు సబుదాసుడు తనకు తెలియకుండానే తన యొక్క గురువుని అవమానించడం జరిగింది. ఆ యొక్క అవమానాన్ని చూసినటువంటి మహాదేవుడిని శివుడు ఆగ్రహించి ఈ సౌదాసుని శపిస్తాడు. ఒరి సౌదాసు, నీవు గురువుకు తగినటువంటి గౌరవకుండా అవమానకరంగా ప్రవర్తించావు కాబట్టి నీవు రాక్షసు అయిపోవుగా కానీ మహాశివుడు శపిస్తాడు. వెంటనే కినుడైపోయినటువంటి సౌదాసుడు తన గురువైనటువంటి ఆ గౌతముని యొక్క పాదాలపై పడి, ఓ గురుదేవా, నాకు తెలియక నేను మీ ఎడల అపరాధం చేశాను. శివుడు ఇచ్చినటువంటి ఈ ఘోరమైనటువంటి శిక్ష నుండి, శాపాన్ని నుంచి నాకు రక్షణ కల్పించండి, ఈ శాపాన్ని తప్పించండి అని వినయంగా గోలుగోలు ఏడుస్తూ ప్రార్థిస్తాడు. శిష్యుని యొక్క బాధను చూసినటువంటి ఆ గురువైనటువంటి గౌతముడు ఎంతో దయామయుడు కనుక ఒక విషయం చెబుతాడు. నాయనా సౌదాసు, శాపాన్ని ఇచ్చిన శివుడు, శివుడి యొక్క శాపాన్ని పూర్తిగా తొలగించే శక్తి నాకు కూడా లేదు. కానీ నీకు ఒక తరుణోపాయం తెలియజేస్తాను. అది ఏమిటంటే ఆ తరుణోపాయం ప్రకారం
నీవు కార్తీక మాసంలో మొదటి 9 రోజుల్లో అనగా పాడ్యమి నుంచి 9 వరకు నవమి వరకు రామాయణాన్ని చక్కగా పారాయణ చేసినా లేక ఎవరిలో పారాయణ చేసినా చక్కగా శ్రద్ధగా విన్నప్పటికీ నీ యొక్క రాక్షస రూపం 12 సంవత్సరాలు తొలగిపోతుంది. తర్వాత నీవు బ్రాహ్మణుడిగా మారిపోతావు, మానవుడిగా మారిపోతావు అని వివరించడం జరిగింది. అంతటి శివుని యొక్క శాప ఫలితంగా ఆ తర్వాత సౌదాసు ఒక రాక్షసుడిగా మారిపోయి అడవుల్లో తిరుగుతూ క్రూరంగా జంతువుల్ని మనుషుల్ని చంపి తింటూ ఘోరంగా జీవించేవాడు. అతని యొక్క అదృష్టం వలన ఒకరోజు సౌదాసుకి గర్గ మహర్షినే కలుసుకోవడం జరిగింది. వెంటనే తన యొక్క శాపం యొక్క విముక్తి జ్ఞాపకం వచ్చి సౌదాసు గర్గ మహర్షి యొక్క పాదాల మీద పడి, ఓ మహానుభావ, నేను రాక్షసుని కాదు, నేను సౌదాసు అనే బ్రాహ్మణుడిని. ఒకానొక సమయంలో నేను గురువు యందు అపరాధం చేయటం వల్ల శివుడు ఆగ్రహించి నాకు ఈ శాపం కలిగింది. ఈ శాప విమోచనానికి నేను రామాయణాన్ని కార్తీక మాసంలో మొదటి 9 రోజుల్లో వినాలని నా గురువు నాకు చెప్పారు. మీరు దయించి మహానుభావులు కనుక నాకు రామాయణ కథను ఆ కార్తీక మాసంలో వినిపించండి అని కాళ్ళ వేళ్లాపడి ప్రార్థిస్తాడు. దయామయుడైనటువంటి ఆ గర్గ మహర్షి కార్తీక మాసంలో పాడ్యం నవమి వరకు 9 రోజుల్లో రామాయణ కథను వినిపించడం వల్ల కథను శ్రద్ధగా వినటువంటి ఈ సౌదాసుడు తన యొక్క శాపం నుంచి విముక్తి పొంది బ్రాహ్మణుడిగా మారి మళ్ళీ తన గురువు దగ్గర చేరి గురువుని యథావిధంగా సేవించసాగాడు. ఇది రామాయణం యొక్క పారాయణం యొక్క అద్భుతమైనటువంటి ఫలితం. మానవుడికి ఒక శాపం వచ్చినప్పుడు ఆ రాక్షస జన్మను కూడా తొలగించగలిగినటువంటి విశిష్టమైన శక్తి రామాయణానికి ఉందని ఈ కథ వల్ల మనకి తెలుస్తుంది. ఇటువంటిదే మరో కథ చెప్పుకుందాం. ఇది ద్వాపర యుగం నాటి కథ. ఆ ద్వాపర యుగంలో ఒక అరణ్యంలో ఈ ఒక శూద్రుడు ఉండేవాడు. అతని పేరు మాలిని. అతడు చెడునది కలిగి చెడు ప్రవర్తన కలిగి దొంగతనాలు హత్యలు చేస్తూ జీవించేవాడు. అతని భార్య పేరు కాళి. ఆవిడ కూడా నిషాద వంశంలో జన్మించింది. అంచేత ఆమె కూడా చెడు ప్రవర్తన కలిగి భర్త చేసే దొంగతనాలకి దోపిడీకి వేటకి కూడా సహకారం చేసేటువంటిది. ఆ విధంగా వాడు దొంగతనాలు చేస్తూ జంతువులను వేటాడుతూ చాలా దుర్భరమైనటువంటి క్రూరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే వాళ్ళు అదృష్టం వల్ల వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి సమీపంలో వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళకి ఎప్పుడైనా ఏ ఆహారం దొరకనప్పుడు, ఏ విధం దోపిడీ దొరకనప్పుడు, తినడానికి తిండి కూడా లేకపోయినట్లయితే వాళ్ళు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చి వాళ్ళు అక్కడ ప్రార్థించి ఆ ఋషులు భోజనం చేసిన తర్వాత మిగిలినటువంటి ప్రసాదం ఇచ్చినట్లయితే ఆ ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళిద్దరూ దాన్ని తిని జీవిస్తూ ఉండేవారు. ఈ విధంగా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒక మాఘమాసంలో ఒక విచిత్రం జరిగింది. మాఘమాసంలో వాళ్ళకి ఏ విధమైన ఆహారమూ దొరకలేదు, ఏ విధం వేట దొరకలేదు, ఏ విధం ధనం కూడా దొరకలేదు. వాళ్ళిక దిక్కుతోచక వశిష్ఠాశ్రమానికి వెళ్ళారు. వశిష్ఠాశ్రమంలో ఋషులంతా కూడా ఆ కార్తీక యొక్క మాఘమాసంలో ఎంతో పవిత్రమైనటువంటి నెల అవటం వల్ల వారు ప్రతిరోజు కూడా రామాయణాన్ని పారాయణం చేస్తూ ఉండేవారు. మిగతా ఋషులందరూ వినేవారు. ఆహారం కోసం వచ్చినటువంటి ఈ మాలిని కాళీ కూడా ఋషులు చెబుతున్నటువంటి ఆ రామాయణ కథని వినసాగారు. రామాయణ కథ విన్న తర్వాత వాళ్ళు ఋషులు భోజనం చేశాక మిగిలినటువంటి ఆహారాన్ని పెట్టలేదే దాన్ని మహాప్రసాదంగా భావించి వీళ్ళు దాన్ని స్వీకరించేవారు. ఈ విధంగా వాళ్ళకి మొదటి 9 రోజులు మాఘమాసంలో అసలు ఆహారమే దొరకలేదు. అంటే 9 రోజులు కూడా ఆ వశిష్ఠాశ్రమానికి వచ్చి ఆ ఋషులు పెట్టేటువంటి ఆహారాన్ని తినడం జరిగింది. ఆ రామాయణాన్ని పూర్తిగా వినటం కూడా జరిగింది. ఈ విధంగా రామాయణాన్ని మాఘమాసంలో శుక్లపక్షంలో మొదటి 9 రోజులు వినటం వల్ల వాళ్ళ యొక్క చెడు నడత వల్ల కలిగిన పాపాలన్నీ కూడా హరించిపోయాయి. వాళ్ళు మరణానంతరం గొప్పదైనటువంటి ఒక జన్మని పొందారు. ఈ మాలిని అనేటువంటి ఈ శూద్రుడు సుమతి అనేటువంటి మహారాజుగా జన్మించాడు. ఇతని యొక్క భార్య కాళి ఆ మహారాజు యొక్క భార్య అంటే సత్యవతిగా జన్మించడం జరిగింది. ఆ జన్మలో కూడా వీళ్ళు పూర్వజన్మలో రామాయణ పుణ్యం వలన వాళ్ళకి పూర్వజన్మ శృతి కలిగింది. ఇంతకుముందు మనం చాలా నీచమైన జన్మలో ఉన్నాం. రామాయణం వినటం వలన ఇటువంటి ఉత్తమమైన ఉత్కృష్టమైన మహారాజ పదవి లభించింది అనేటువంటి విషయాన్ని వాళ్ళకు గత జన్మ జ్ఞాపకం ఉండటం వలన వారు ఆ జన్మలో కూడా చక్కగా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ నిత్యము రామకథ పారాయణ చేస్తూ ఉండేవారు. ఆ విధంగా భగవంతుని కృపను పొంది వాళ్ళు ఉత్తమమైనటువంటి
గతులను పొందడం జరిగింది. ఈ విధంగా ఒక వ్యక్తి మహాదుర్మార్గుడు, చెడ్డవాడు, పాపాత్ముడైనప్పుడు కూడా రామాయణ కథను శ్రద్ధగా విన్నట్లయితే అతని పాపాలన్నీ కరిగిపోయి తొలగిపోయి వాళ్ళు ఉత్తమ జన్మను పొందడానికి గొప్ప స్థానాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుందని ఈ కథ వల్ల మనకి తెలుస్తుంది. ఇటువంటిదే మరొక కథ కూడా ఉంది. ఈ కథ చాలా ఆసక్తికరంగాను అద్భుతంగాను మనోరంజకంగా ఉంటుంది. ఈ కథ కూడా స్కంద పురాణంలో చెప్పబడింది. పూర్వకాలంలో కలికుడు అనేటువంటి ఒక వేటగాడు ఉండేవాడు. అతడు కూడా జంతువులను వేటాడటమే కాకుండా అనేక దొంగతనాలు, దోపిడీలు చేస్తూ రోజు గడుపుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఒక దేవాలయంలో విలువైన వస్తువుని అతను చూసి ఆ విలువైన వస్తువును అపహరించినట్లయితే కొన్నాళ్ళు పాటు తనకి ఏ కష్టం లేకుండా రోజు గడిచిపోతుందనేటువంటి ఉద్దేశంతో ఆ దేవాలయంలో ఉన్నటువంటి వస్తువులను తస్కరించడానికి ఒక ప్రణాళిక వేయసాగాడు. అయితే ఆ గుడిలో ప్రాంతంలోనే ఉత్తంకుడు అనేటువంటి ఒక మహాత్ముడు, ఒక మహర్షి రోజు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఈ యొక్క కలికుడు ఏమనుకున్నాడంటే, ఈ ఉత్తంక మహర్షి అక్కడ ఉన్నట్లయితే తనకు దొంగతనం చేయడం కుదరదు, ఆయన దొంగతనానికి అడ్డుపడతాడనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక వేసుకుని ఒకరోజు ఆ ఉత్తంక మహర్షిని హత్య చేయాలనేటువంటి ఉద్దేశంతో కలికుడు సిద్ధపై వచ్చాడు. అయితే ఇతని యొక్క ఈ కలికుని యొక్క ఈ దుష్టపూరితమైనటువంటి ఆలోచన పసికట్టినటువంటి ఉత్తంక మహర్షి అతను ఆప్ చేసి అతను కొన్ని మంచి మాటలు చెప్పి అతనిలో పరివర్తన తీసుకొచ్చి అతనిలో ఉండే లోపాలు తెలియజేసి అతనిలో మానసికమైన మార్పుని తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆ కలికుడు గురువుగారు చెప్పినటువంటి అంటే ఉత్తంకుడైన మహర్షి చెప్పినటువంటి వాక్యాలు విన్న తర్వాత తన మీద తనకే అసహ్యం కలిగి, తను చేస్తున్న వృత్తి మీద తనకి అసహ్యం కలిగి ఆ ఉత్తంకుడికి పాదాలు పడి, ఓ స్వామి నన్ను క్షమించండి, నేను తెలియక ఈ చెడు మార్గంలో నడిచి అనేక పాపాలు చేశాను, ఈ పాపాలు విముక్తి పొంది నాకు మంచి మార్గము కానీ మంచి తరుణోపాయం కానీ లభించే మార్గం ఏమైనా ఉందా అని ప్రాధేయపడితే అప్పుడు జాలిపడినటువంటి ఉత్తంక మహర్షి ఒక చైత్ర మాసంలో శుక్లపక్షంలో పాడ్యం నుంచి నవమి వరకు మొదటి 9 రోజులు రామాయణ గాథను చక్కగా వినిపించారు. కలికుడు కూడా అత్యంత శ్రద్ధతో ఆ మహర్షి చెప్పినటువంటి కథనంతా కూడా శ్రద్ధగా విన్నాడు. ఆ శ్రద్ధగా వినటం వల్ల అంటే ఇక్కడ వినటం అనేది శ్రద్ధ అవసరం. శ్రద్ధగా వినకపోయినట్లయితే అంత వత్తి ఫలితం రాదు. కానీ కలికుడు తన పాపాలు కరిగిపోవాలనేటువంటి పట్టుదలతో ఆ కథను ఎంతో శ్రద్ధగా విన్నాడు. అందువల్ల కలికుడి పాపాలన్నీ కూడా తొలగిపోయి అతను మరణించినప్పుడు విష్ణుదూతలు వచ్చి ఒక దివ్యమ విమానంలో ఆ కలికుడిని పరమాత్మకి దివ్యలోకానికి తీసుకువెడుతుంటారు. ఇక కలియుగంలో కూడా మానవులు అనేక పాపాలు చేస్తుంటారు. అనేక పరిస్థితులు కూడా చాలా వ్యతిరేకంగా ఉంటాయి మానవులకి. అయినప్పటికీ కూడా కలియుగ కల్మషాల నుంచి కూడా బయటపడటానికి రామాయణ కథా పఠనం కానీ శ్రవణం కానీ శ్రద్ధగా చేసినటువంటి మానవులు ఈ కలి యొక్క దోషాల నుంచి కూడా విముక్తులై కవిల్యాన్ని అంటే మోక్షాన్ని పొందగలరు. ఈ విషయాలన్నీ కూడా స్కంద పురాణంలో చెప్పబడినవి. అంచేత మీరు కూడా శ్రద్ధగా రామాయణాన్ని చదివినా ఒక చదవడం వీలు కాకపోతే వినినప్పటికీ కూడా మీకు తరించడానికి మార్గం లభిస్తుంది. ఆ చదవడం ఇప్పుడు చదివినా పర్వాలేదు, కానీ కార్తీక మాసంలోనూ మాఘమాసంలోనూ చైత్ర మాసంలోనూ శుక్లపక్షంలో మొదటి 9 రోజులు చదివినట్లయితే ఇంకా అధికమైనటువంటి గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి ఫలితం లభిస్తుంది అని నేను చెప్పినటువంటి కథల వల్ల మీరు గ్రహించగలరని ఆశిస్తున్నాను. శ్రీరాముడి యొక్క కృప మీ అందరికీ లభించాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని రోజులుగా సుమారుగా 105 ఎపిసోడ్స్ ప్రసారం చేసినటువంటి నివేదిత టీవీ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు లభించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.